మాకు మనం సునీత మహేందర్ రెడ్డి ఎంపీ రూపంలో మనము పార్లమెంట్కి పంపించే బాధ్యత మనది ఉన్నది. అక్కడి నుంచి కూడా మనం స్టేట్లో సీఎం ఉంటే సరిపోదండి, కాంగ్రెస్ పార్టీ ఉంటే సరిపోదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఫండ్స్ రావాలంటే ఖచ్చితంగా మనం సెంటర్లో కూడా మనము రాహుల్ గాంధీని గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఖచ్చితంగా గెలిపించి మనం అనుకున్న తెలంగాణలో అనుకున్న మన మేడ్చల్ మల్కాజ్గిరి అనుకున్న ఏ ఫండ్స్ కావాలనుకున్నా మనం అవన్నీ తెప్పించుకొని మన పనులు చేయించుకోవాలని రాష్ట్రంలో స్టేట్లో కూడా ఒకటే పార్టీ ఉంటే మనకు తొందరగా నిధులు శాంక్షన్ అవుతాయి. ఇంకొకటి ప్రజలారా, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈ 10 సంవత్సరంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ కూడా ఒక డిగ్రీ కాలేజ్ అనేది మనకు చేయలేకపోయారు. సిగ్గుచేటు. ఇట్లాంటి నాయకులని ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి ఉండి కూడా మనకు ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు. మనల్ని ఒక వెనుక తిరిగి చూడలేని మనిషి, ప్రజల మనిషి అని అనుకున్నాం. ఎన్ని రోజులు మేము చూస్తున్నాము. ప్రజల మనిషి అంటున్నావు, మీరు బీజేపీలో మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నువ్వు ప్రజల మనిషి కావదా? ఇప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ప్రజల మనిషి అయ్యావా? మిమ్మల్ని అప్పుడు చూడలేమా? చూసాం కదా. ఇప్పుడు ఎట్లా ప్రజల మనిషి అవుతున్నావు? ఈటెల రాజేందర్ గారు, మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు గెలిచిన తర్వాత ఏం చేశారో చెప్పండి. గత 10 సంవత్సరాల నుంచి మీరు బీజేపీలో ఉండి బీఆర్ఎస్లో ఉండి బీజేపీకి వచ్చి మీరు ఆర్థిక మంత్రి ఉండి మీరు హెల్త్ మినిస్టర్ ఉండి మీరు మాకు ఏం చేశారు? మేడ్చల్ మల్కాజ్గిరికి మీరు ఏం చేశారు? ఒక్కసారి దానికోసం వివరించండి సార్. ఆ తర్వాత మీరు ఓట్లు అడగండి. ఆల్రెడీ ఓట్లు అడిగే టైం కూడా అయిపోయింది. కానీ మా మనస్ఫూర్తిగా మేము అడుగుతున్న క్వశ్చన్ అండి, ఓట్లు అయిన తర్వాత అయినా కానీ మేడ్చల్ మల్కాజ్గిరికి నేను ఇన్ని నిధులు తెచ్చా, ఇవి చేయించాను నేను అని చెప్పండి. ఈ 10 సంవత్సరాల్లో. జై హింద్, జై కాంగ్రెస్. నా పేరు అనిల్ కుమార్, మేడ్చల్ మల్కాజ్గిరి ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ అండి. మీరందరూ జనాలందరూ బలపరిచిన, మేమందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ అన్న బలపరిచిన సిట్టింగ్ సీటు సునీత మహేందర్ రెడ్డి కానీ మీ అమూల్యమైన ఓటేసి ఖచ్చితంగా మనం గెలిపించాలని మా మనవి. ఇంకొకటి అండి, రేపు వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రాలు చెప్తున్నారు. ఎంత వీలైతే అంత పొద్దున్నే మీరు పోలింగ్ బూత్లకు వెళ్ళి మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు 3వ నంబరు మీద సునీత మహేందర్ రెడ్డి చేయి గుర్తు మీద ఓటేసి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మా ఒక విజ్ఞప్తి. సాయంకాలం వరకు మనం సాయంకాలం వెళ్దాంలే, ఎండలు ఉన్నాయి సాయంకాలం వెళ్దాంలే అనుకుంటే వర్షాలు వచ్చే సూచన ఉంది. దయచేసి మా విజ్ఞప్తి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి మీ అమూల్యమైన ఓటేసి మీరు జాగ్రత్తగా వెళ్ళాలని మా మనవి. ఖచ్చితంగా మా నమ్మకము, మీరందరూ ఒక మహిళకి మనము ఒక మహిళని నమ్మి మన సీఎం గారు ఒక మహిళని నమ్మి ఆమెకు ఒక సీట్ ఇచ్చిందంటే, ఆ సిట్టింగ్ సీట్ ఇచ్చారంటే మీరు చూడండి. ఖచ్చితంగా ఆ మహిళ ఎంత మెజారిటీతో, నాకు తెలిసినంత వరకు ఒక 50,000 మెజారిటీతో ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి అమ్మ గెలుస్తుంది. మేము గెలిపించుకుంటాం. మీరు ప్రజలారా మీరు ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటు ఈ కల్లిబొల్లి మాటలు వీళ్ళని నమ్మి వీళ్ళకు ఓటు వేయకండి. మీరు చూసుకోండి, గత 10 సంవత్సరాలలో బీజేపీ ఏం చేసింది, గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన 4 నెలల్లో మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. ఒక 4 నెలల్లో ఎన్ని పథకాలు చేశారో, ఇంకా ఒక 5 సంవత్సరాల్లో ఏం చేస్తారో మీరు చూడండి. ఈ 5 సంవత్సరాలు ఒకసారి అవకాశం ఇచ్చి సునీత మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చి చూడండి, రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల తర్వాత మన ఓటు మనం ఎవరికి వేద్దామో అని ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం ఈ 5 సంవత్సరాలు ఒకసారి అవకాశం ఇవ్వండి. వాళ్ళ పాలన కూడా చూడాలని నా మనవి. జై హింద్, జై కాంగ్రెస్.